రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్కు వస్తున్నారు. వార్షిక శీతాకాల విడుదలలో భాగంగా ఆమె 5 రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తారు. సికింద్రాబాద్లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు రాష్ట్రపతి. అక్కడ గవర్నర్, సీఎం, ఇతర ఉన్నతాధికారులు ఆమెకు స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ముర్ము పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని మరోసారి పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి డిస్ట్రిక్ట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో 3 కేసుల్లో 4 రోజుల చొప్పున 12 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. దీంతో రేపటి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. మరో 3 కేసుల్లో ఐబొమ్మ రవిని విచారించాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఒక్కో కేసులో 4 రోజుల చొప్పున విచారించాలని కోర్టు ఆదేశించింది. అయితే నిన్న జరిగిన విచారణలో రవి తరపు న్యాయవాది శ్రీనాథ్ కోర్టులో వాదనలు వినిపించారు. కస్టడీ పేరుతో రవిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకున్నారని చెప్పారు. మరోవైపు రవిని కస్టడీకి తీసుకుని విచారిస్తేనే పూర్తి నెట్వర్క్ బయటపడుతుందని సైబర్ క్రైమ్ పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రపంచ పర్యాటక రంగానికి ఏపీ గమ్యస్థానం